సార్ కొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ చిలకలూరుపేటలో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీలో గెలవబోతా ఉంది. ఇక్కడ గతంలో ఏవైతే వైసీపీ తరపు నుంచి కూడా విడుదల రజనీని ఎన్నికల బరిలో దింపారు. ఇప్పుడు ఆ రజనీని ఎందుకు చిలకలూరుపేటలో ఎన్నికల బరిలో కొనసాగించలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పక్కకు పోలేదు. ఏమైతే గెలిచిన నెల రోజులకే గుంటూరుకి వెళ్ళటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆమె అందుబాటులో లేదు, ప్రజలకి అందుబాటులో లేదు. అదిగాక నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయింది. ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. అవినీతి పెరిగిపోయింది అంటున్నారు. ఏం చేశారండి ఆమె ఇక్కడ? ఈ నియోజకవర్గంలో వాగేరు వాగు మీద డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే ఇంతవరకు లేరు. చాలామంది ఎమ్మెల్యేలు చేశారు. సోంపేలి సాంబయ్య కావచ్చు, బొబ్బాళ్ళ సత్యం కావచ్చు, తర్వాత రాజశేఖర్ గారు కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, కందిమళ్ళ జయమ్మ కావచ్చు, ఎవరో కూడా వాటికి మీదకి వెళ్ళల. కానీ ఇక్కడ ఆమె అనుచరులు వాగేరు వాగు మీద ట్రాక్టర్కి 1000 రూపాయలు, లారీకి అయితే 3000 రూపాయలు ఈ విధంగా డబ్బులు దండుకోవటం,